ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్వీర్యం చేసే కుట్రలకు సూత్రధారి గుంపు మేస్త్రి సొంతింటికే కన్నం పెట్టి పక్క రాష్ట్రానికి జలాలు దోచిపెడుతున్నాడు. చంద్రబాబు ప్రాపకం కోసం సొంత రాష్ట్రం సొంత జిల్లాకే జలద్రోహం తలపెడుతున్నాడు. పాలమూరు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి కోసం కొట్లాడే గుండెధైర్యం లేదు. మన పాలమూరును అడ్డుకుంటున్న చంద్రబాబు కుట్రలను ఆపే దమ్ము లేదు. రేవంత్ కు తెలిసిందల్లా భూతు పురాణమే. అంతకు మించి పైసాకు పనికిరాడు. కేసీఆర్ ఏనాడో చెప్పారు, కత్తి పక్కోడిదైతే పొడిచేవాడే మనోడని. పాలమూరు ఎత్తిపోతల విషయంలో ఇప్పుడదే నిజమవుతోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే 90% పూర్తయినా గత 2 ఏళ్లుగా ఎందుకు ముందుకు కదలడం లేదు? సింపుల్, గురువుగారు ఆర్డర్ వేశారు, శిష్యుల వారు ఫాలో అవుతున్నారు. ఇద్దరు ద్రోహులు కలిసి తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. పాలమూరును అడ్డుకునే కుట్రలకు గురు శిష్యుల డైరెక్షన్లోనే కర్కశంగా పథక రచన జరుగుతోంది. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తానన్న రేవంత్ పాపపు పంతానికి పాలమూరు ప్రాజెక్టు అన్యాయంగా బలైపోతోంది. తెలంగాణ పేరెత్తితేనే 2 కండ్లు చూపించే చంద్రబాబు అక్కడ 3వ కన్ను తెరవగానే ఇక్కడ చిత్తం గురువర్య అంటూ రేవంత్ సాష్టాంగపడ్డాడు. ప్రభుభక్తితో పాలమూరుకు మోకాలడ్డం పెడుతున్నాడు. కాని 2015లో కేసీఆర్ ధైర్యంగా పాలమూరుకు శంకుస్థాపన చేశారు. ఆంధ్ర నాయకుల పిట్ట బెదిరింపులకు భయపడేది లేదని ఆనాడే తేల్చి చెప్పిన దిహిశాలి కేసీఆర్. కానీ ఎంత తెలుగు తక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా, నెక్స్ట్ సక్సెసివ్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా రాష్ట్ర ప్రయోజనం కదా ఒక ప్రాజెక్ట్ అంటే. ప్రజలకు నీళ్ళు వచ్చేది కదా, ప్రజలు బ్రతికేది కదా, దాన్ని కొనసాగిస్తారు. ఇప్పుడు ఒక్క తట్టెడు మట్టి కూడా తీయలేదండి. మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకం కనీసం నేను తీయలే. మరి దాన్ని ఎందుకు అబాండన్ చేసినరో, దాని వెనకేం ఉద్దేశం ఉందో, ఇంత నిష్క్రియాపరత్వం ఏంది, ఇంత దారుణమైంది. 2 నెట్ సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు మేము గమనిస్తున్నాం. మధ్యలో ఏమైంది? కేంద్ర ప్రభుత్వంతో తమాషా. బీజేపీ మొదటి నుంచి మాకు తెలంగాణకు శని అయింది. అది కేంద్ర ప్రభుత్వం ప్రతిదాన్ని వ్యతిరేకించడమే. ప్రతిదానిగా చంద్రబాబు ఎన్డీఏలో చేరడం, ఆయన మాటలు పట్టుకొని వ్యతిరేకించడం, అడ్డంగా ఇష్టం వచ్చిన పద్ధతిలో. మేము బాగా కొట్టాను. మేము ఉన్న రోజులు అనేకమైనటువంటి పోరాటాలు చేసి దాన్ని ఎప్పటికప్పుడు సాధించుకున్నాం. అనుమతులు కానీ ఇంకోటి కానీ. తెలంగాణ ప్రాజెక్టులంటేనే కళ్లల్లో నిప్పులు పోసుకునే చంద్రబాబుది ముందు నుంచి శకుని క్యారెక్టరే. ఈ పచ్చ పురుగు కన్నెప్పుడు మన నీళ్ల మీదనే. తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి చంద్రబాబు చేస్తున్న కుట్రలు ఈనాటివి కావు. కేంద్ర ప్రభుత్వానికి లేఖలు మీద లేఖలు రాసిన నీచమైన హిస్టీరియా చంద్రబాబుది. 2015లో పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టుల మీద లేఖ రాశాడు. అదే ఏడాది కల్వకుర్తి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు పెంచారంటూ లెటర్ పంపాడు. 2016లో మళ్లీ పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టు పనులు ఆపాలంటూ కేంద్రానికి ఉత్తరమేశాడు. 2017లో ఎస్ఆర్ఎస్పీ 1, సీతారామ, ప్రాణహిత చేవెళ్ల, వరద కాలువల ప్రాజెక్టులను ఆపాలంటూ కేంద్రానికి మరో లెటర్ కొట్టాడు. ఇలా చెప్పుకుంటూ పోతే పచ్చ పసరిక పాము విషం ఓ పీపా నిండా. మొత్తం 9-10 అవసరం పడతాయి. అందులో 6 అనుమతులు ఆల్రెడీ వచ్చేసినాయి. మెయిన్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ కమిటీది అదే మెయిన్ అసలు ప్రాజెక్టుకు లైఫ్ లైన్. దాని మొత్తం అనుమతులు వచ్చేసినాయి. దాని తర్వాత మిగిలిన అనుమతులన్నీ లాంఛనమే, ఇక ఇచ్చేయాల్సిందే. అది ఇచ్చిందంటే అటువంటి అతి ముఖ్యమైనటువంటి అనుమతి కూడా తెచ్చినాం. అన్నీ తెచ్చినాం. అన్నీ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు ఎంపీలు అవసరం ఉంది కదా అక్కడ వాళ్ళకు. ఇప్పుడు ఇద్దరు ఎంపీలు అవసరం కదా, నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు. దానికోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుంది. అక్కడ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి కాబట్టి ఎంతకైనా దిగజారి ఆయన మాట పట్టుకొని డిపిఆర్ను వాపసు పంపించారండి. మేము ఉన్న రోజులు రాలే డిపిఆర్ వాపసు. అనుమతులు తెచ్చిన ఉల్టా మేము. ఇంకా డిపిఆర్ వాపసు వస్తే భూమి ఆకాశం ఒకటి చేయాలా రాష్ట్ర ప్రభుత్వం? ఎంత లొల్లి చేయాలా, ఎంత హడావుడి చేయాలా? కానీ ఒక ఇంత పెద్ద ప్రధానమైన 3 జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టు డిపిఆర్ వాపసు పంపిస్తే వీళ్ళు కుయ్యలేదు, కుట్టుకోలేదు, వాళ్ళకి చెప్పని కూడా చెప్పలే. ఇక ఇప్పుడు కూడా చంద్రబాబుది కుట్రతనమే. ఆ డిఎన్ఏలోనే కుట్ర ఉంది. అక్కడ ఏపీలోనేమో గురువు సీఎం, ఇక్కడ తెలంగాణలో శిష్యుడు సీఎం. ఇక ఈ రాక్షస బంధాన్ని ఆపేదేవడు? వీళ్ల అరాచకానికి అడ్డేముంది? ఇద్దరు కూడబలుక్కొని పాలమూరు ప్రాజెక్టుల మీద కుతంత్రాలు చేస్తున్నారు. చంద్రబాబు కనుసైగ చేస్తే రేవంత్ అమలు చేస్తున్నాడు.
ఓటుకు నోటు దొంగోడికి తాళాలిచ్చినందుకు తెలంగాణ అరిగోస పడుతోంది. సొంతింటికే కన్నం పెట్టే గజదొంగ రేవంత్ మన జలాలను పక్క రాష్ట్రానికి అప్పనంగా దోచిపెడుతున్నాడు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిర్వీర్యం చేసే కుట్రలకు అసలు సిసలు బుసలు సూత్రధారి గుంపు మేస్త్రేనే. చంద్రబాబు ప్రాపకం కోసం సొంత రాష్ట్రం, సొంత జిల్లాకే జలద్రోహం తలపెట్టిన చెదపురుగు రేవంత్. పాలమూరు పూర్తయితే మహబూబ్ నగర్ కు నీళ్లొస్తాయి. పాలమూరు రైతుల పొలాలు పచ్చబడతాయి. ఆ సంకల్పంతోనే కేసీఆర్ పాలమూరు ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్ హయాంలోనే 90% పనులు కంప్లీట్ అయ్యాయి. ఒక్క పర్యావరణ అనుమతి మినహా అన్ని పర్మిషన్లు తెచ్చింది గత బీఆర్ఎస్. పనులు చేస్తే పాలమూరు పూర్తవుద్ది. కానీ కంప్లీట్ అయితే ఎలా? ఆ క్రెడిట్ అంతా కేసీఆర్ కు పోతది కదా. అదిగో అదే రేవంత్ కు కండ్లబంట. అందుకే ఈ దిక్కుమాలిన కుట్రాలన్నీ. వాటికి బాబు మరింత పదును పెడుతున్నాడు. గత 2 ఏళ్లలో రేవంత్ ప్రభుత్వం ఓడబొడిచిందేముంది? మలుచుకొని బజ్జోవడం తప్ప. 2 ఏళ్ల సంధి ఇటు ఇటుక అటు కదిలితే ఒట్టు. ఒక పర్యావరణ అనుమతి సాధించే తెలివి లేదు ఈ మేధావి ప్రభుత్వానికి. రేవంత్ చేతగానితనాన్ని ఆసరాగా తీసుకుని పాలమూరు ప్రాజెక్టును అడ్డుకునేలా చంద్రబాబు కుట్రలకు వత్తాసు పలికింది కేంద్రం. ఎలాగూ మోదీ తన జేబులోనే భద్రంగా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు గిర్రున చక్రం తిప్పాడు. మరి బడేబాయ్ దగ్గర చోటేబాయ్ రేవంత్ పరపతియమాయ్. మైకు దొరికితే భూతు పురాణం వదలడమేనా నీ పని? పర్యావరణ అనుమతి కోసం కొట్లాడే దమ్ములేదా మిస్టర్ రేవంత్? ఎవరేం కూసినా తెలంగాణ దాహార్తి తీర్చిన అపర భగీరథుడు కేసీఆర్. నెర్రలిచ్చిన నేలల్లో జలరాశులను గుమ్మరించిన తెలంగాణ వాటర్ మ్యాన్ ఆయన. ఈ నేల మీద కరువును గతం చేశారు. రైతుల బాధలను కథం చేశారు. 10 ఏళ్లు తెలంగాణ సాగునీటి రంగంలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించారు కేసీఆర్. మరి రేవంత్ ఏం చేస్తున్నాడు? పుట్టిన బట్టి గొంతెండే కుట్రలు చేస్తున్న పాపాల భైరవుడు ఈ రేవంత్ రెడ్డి. ఎస్, ముమ్మాటికి పాపాల పాలకుడే. ఆ మాటకొస్తే అంతకు మించి. ఒక పక్క పాలమూరు ప్రాజెక్టు మీద నీ గురువు యథేచ్ఛగా కుట్రలు చేస్తుంటే వాటిని ఆపే దమ్ములేదు గాని మొన్న కోస్గి సభలో మాత్రం మురికి మాటలన్నీ పేలావు. అంతేలే, అది తప్ప నీకేం చేతనవుద్ది? బూతులకు మూతి చాపే నీ నాలిక పర్యావరణ శాఖ ముందు ఎందుకో పెగల్లేదు? సమర్థంగా బలంగా వాదనలు వినిపించడంలో నీ ప్రభుత్వం ఎందుకు ఫెయిల్ అయింది? కేంద్రం పర్యావరణ అనుమతులు ఇవ్వం పొమ్మంటే కాళ్ళు చేతులు ఊపుకుంటూ ఇంటికొస్తారా? కొంచెమైనా సిగ్గు అనిపించడం లేదా? ఒకటా రెండా 62 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టి ఇదేనా నువ్వు వెలగబెట్టిన నిర్వాకం? రేవంత్, మీకు చేతగాక ఉల్టా బీఆర్ఎస్ మీద దాడి చేస్తారా? ఇంగితం లేకుండా బురద జల్లుతారా? కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలేంటో ప్రజలకు పూసగుచ్చినట్టు చెప్పిన తర్వాత కూడా అవే పచ్చి అబద్ధాలు వల్లెవేస్తారా? అధికారం చేతిలో ఉంటే మీ ఇష్టమా? తిన్నింటి పునాదులు కూల్చేయాలనుకోవడం దుర్మార్గం కాదా? మీ జలద్రోహాన్ని ప్రశ్నిస్తే ఎదురుదాడి కుతంత్రాలెందుకు చేస్తున్నారు? మీకు చేతనైతే చేవ ఉంటే పాలమూరుకు కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు పట్టుకురండి. అప్పుడు చెప్పండి మీ సిపాయి మాటలు. పోండి.